ఏపీలో డిఎస్సి గ్రూప్ 1 నియామకాల్లో జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలి అంటూ వైఎస్ జగన్ విసిరిన సవాల్కు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ఎందుకు సమాధానం చెప్పడం లేదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు తన కొడుకును కాపాడుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. డిఎస్సి అక్రమాలపై నోరు మెదపకుండా అనకాపల్లి పర్యటనలో రాజకీయాలు మాట్లాడారని విమర్శించారు. లోకేష్ బంధువుల జోక్యంతోనే అక్రమాలు జరిగాయని, తప్పు చేయకపోతే సిబిఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని అమర్నాథ్ నిలదీశారు. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనకాపల్లి జిల్లా పర్యటనకు వచ్చినటువంటి సందర్భాన్ని చూసాం. ఏదో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అని ఒక కార్యక్రమాన్ని పెట్టి వారి ఈవెంట్ మేనేజ్మెంట్ ని గడిచినటువంటి 2.5 సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం. అదే సహజంగా గ్రామీణ ప్రాంతాలకు వచ్చినప్పుడు మరి ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతాలకి, అటువంటి జిల్లాలకి, అటువంటి నియోజకవర్గాలకు వచ్చినప్పుడు ప్రజలు సహజంగా ఏం కోరుకుంటారంటే రైతులకు సంబంధించినటువంటి దాని మీద ఏదన్నా ప్రకటన చేస్తారని, లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి ఉన్నటువంటి ప్రభుత్వ బకాయిలు చెల్లించేటువంటి దాని మీద ఏదన్నా ప్రకటన చేస్తారని, సహజంగా వీటి కోసం అక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తుంటారు. డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాల మీద వస్తున్నటువంటి ఆరోపణల్ని, జరిగినటువంటి అవకతవకల్ని, వీటి నుంచి ఏ రకంగా తప్పించుకోవాలి, ఏ రకంగా రాజకీయంగా బయటపడాలి అనేటువంటి ప్రయత్నం మాత్రమే ఏ ప్రసంగంలోనన్నా ఏ సభలోనన్నా కనబడతా ఉంది. గత వారం మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా సమావేశంలో ప్రభుత్వానికి నేరుగా ఒక సవాల్ విసిరారు. మా హయాంలో జరిగినటువంటి ఏపీపీఎస్సీలో జరిగినటువంటి దానిలో మీరు చేస్తున్నటువంటి ఆరోపణల మీద ఇప్పుడు మేము లేదా ఇప్పుడు పరీక్ష రాసినటువంటి లక్షలాది మంది డిఎస్సి పరీక్షలకు అటెండ్ అయినటువంటి యువత, స్పోర్ట్స్ కోటా ద్వారా మీరు చేసినటువంటి అన్యాయం, ఈ రెండింటి మీద మీరు సిబిఐ ఎంక్వైరీ వేయండి. వాస్తవాలు ఏంటనేటువంటి ప్రజల ముందుకు వస్తాయి. మీ మీద వచ్చినటువంటి ఆరోపణల్ని, వీటి నుంచి వాస్తవాలు ప్రజలకు తెలియాలంటే రెండింటి మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి అని చెప్పి ఒకటి ఛాలెంజ్ చేయడం చూసాం మనం. దాని మీద స్పందన లేదు.